సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్‌కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ 'మాతృత్వానికి మరో ముడి'. రచన వి. విజయలక్ష్మి. కథ వినండి. 'మాతృత్వానికి మరో ముడి'. జీవితంలో ఎన్నడూ విమానం కూడా ఎక్కని మనిషి ఉన్నట్టుండి ర్యాకెట్లో చంద్రమండలానికి వెళ్ళవలసి వస్తే కలిగే భయం, ఉద్వేగం నాలో కలుగుతున్నాయి. భయానికి పరాకాష్ట స్తబ్దత అయినట్లు శరీరం, మెదడు రిఫ్రిజిరేటర్లో పెట్టినట్టు గడ్డకట్టుకుపోతున్నాయి. బస్సు కదులుతోంది. ఏవేవో పెద్ద పెద్ద బిల్డింగ్లు కదలిపోతున్నాయి. కానీ మొద్దుబారిన మెదడు అవేమీ గ్రహించే స్థితిలో లేదు. ప్రక్క స్టాప్లోనే దిగాలి పిన్ని. శ్రీను మాటలకు ఆలోచనలో నుంచి తేరుకున్నాను. అంతలోనే పరీక్షకు సమయం దగ్గర పడుతోందన్న ఆలోచనతో గుండెల్లో గాబరా. యాంత్రికంగానే బస్సు దిగి శ్రీను వెంట నడిచాను. సరే బాబు, నువ్వెళ్ళి ఓ గంటన్నర తర్వాత రా. నేను లేకపోతే ఇక్కడే వెయిట్ చెయ్యి అన్నాను. నా జీవితం అతి సాధారణమైనది. పేద కుటుంబంలో మూడో అమ్మాయిగా పుట్టాను. నాన్న స్కూల్ టీచర్. నాకు కాస్తన్న ఇంగ్లీష్ పరిజ్ఞానం అలవడటానికి, మాట్లాడటానికి ఆయన ఇంగ్లీష్ టీచర్ అవటమే కారణం. ఇన్నేళ్ల జీవితంలో నా కోసం, నేను నా సంతృప్తి కోసం చేస్తున్న మొదటి సాహస కార్యం ఇది. ఏ వయసులోనూ ఏదో థ్రిల్ కావాలని కలలో కూడా అనుకుని ఎరగను. అలాంటిది ఈ వయసులో పురివిప్పిన ఈ కోరిక, అణుచుకోలేని ఆరాటం ఎవరికైనా నవ్వు తెప్పించేవిగా ఉండొచ్చు. జీవించడం కోసమే జీవించే నాలాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో ఓ చిన్న అడ్వెంచర్ చేయాలనిపించటం తప్పు కాదనుకుంటాను. చేతిలో ప్యాకెట్ పట్టుకుని ఎదురుగా కనిపిస్తున్న ద్వారంలోకి అడుగుపెట్టాను. చాలా పెద్ద హాలు. ఒక ప్రక్కగా కౌంటర్లో రిసెప్షనిస్ట్ కూర్చుని ఫోన్లో మాట్లాడుతోంది. తడబడే అడుగులతో దగ్గరగా వెళ్ళాను. ఎస్ అంది మౌత్ పీస్కి చెయ్యి అడ్డం పెట్టి. మామూలు చీరలో అతి మామూలుగా కనిపిస్తున్న నాకు ఈ స్టార్ హోటల్లో ఏం పనా అన్నట్లు అనుమానంగాను, రవలహారంలో ఓ గాజుపూస కనిపించినంత ఆశ్చర్యంగానూ చూస్తోంది. ఈరోజు అనుమానాలు, ఆశ్చర్యపోవటాలు చాలా చూడాలనుకుంటాను. రూమ్ నెంబర్ 205కు వెళ్ళాలి అన్నాను ఇంగ్లీష్ సంభాషణకి పునాది వేస్తూ. ఓ, మిస్ క్రిస్టినని కలవలా? అర్థమైందన్నట్లు చూసింది. అలా వెళ్ళండి, పక్కనే లిఫ్ట్ ఉంది అంది. ఏ అంతస్తు అడిగాను. 2వ అంతస్తు. ఆమె ముఖంలో ఎక్కడిది అవతారం అన్నట్లుగా నవ్వు. పట్టించుకోకుండా థ్యాంక్స్ అని చెప్పి అటువైపు నడిచాను. లైఫ్లో లిఫ్ట్ ఎక్కిందే ఓసారి. అప్పుడు పక్కన శ్రీవారు ఉన్నారు. రిసెప్షనిస్ట్ ఫోన్లో చెప్తుంది. నేను చెప్పాను చూడు, క్రిస్టీనా అని స్వీడన్ నుంచి వచ్చింది. ఓ పాపను పెంచుకోవాలనుకుంటుందని. దానికోసం కాబోలు పల్లెటూరు ఆవిడ వచ్చింది. వార్తలు మూలమూలలకి పాకిపోతున్నాయనటానికి నిదర్శనం కదూ. కూడగట్టుకుంటున్న ధైర్యం ఒక్కసారిగా దిగజారిపోతున్న భావం. అడుగులు తడబడ్డాయి. చేతిలో ప్యాకెట్ జారబోయింది. గట్టిగా గుండెలకు హత్తుకున్నాను. వెంకటగిరి జరీ చీర కొనుక్కోవాలని ఏడాది పాటు శ్రమపడి దాచుకున్న డబ్బుతో కొన్న వస్తువు. పక్క గదిలోంచి వెయిటర్ ట్రేతో బయటకు వచ్చాడు. నేను నిలబడ్డ తీరు అతడిలో అనుమానం రేకెత్తించినట్లు నా మీద నిలిచిన అతడి చూపులే చెబుతున్నాయి. అతడు అరవంలో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకూడదని తలుపు మీద దబదబా బారేశాను. హూ ఇజ్ ఇట్? కమిన్. స్త్రీయో పురుషుడో తెలియని కంఠస్వరం. తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాను. చేతిలో డోర్ హ్యాండిల్ నేను తూలి పడిపోకుండా ఆసరా ఇస్తుంది. ఎవరు మీరు? ఏం కావాలి? ఇంగ్లీష్లో అడుగుతోందావిడ.
గదిలో ఒంటరిగానే ఉంది. టీ తాగుతూ పేపర్ చదువుకుంటోంది. మిస్ క్రిస్టీనా? అన్నాను నోరు పెగిల్చుకుని. నేనే. రండి, కూర్చోండి అంది చిరునవ్వుతో. మెల్లిగా వెళ్ళి సోఫా అంచున కూర్చున్నాను. పక్కనే మరో గది ఉన్నట్టు అప్పుడే గ్రహించాను. నాలో భయాన్ని, ఆందోళనని గ్రహించినట్లుంది. స్నేహపూరితంగా నవ్వింది. కొంచెం టీ తీసుకుంటారా? అడిగింది. "మ్మ్" అన్నాను. వేడివేడి టీ నా ఉద్వేగాన్ని కొంతైనా తగ్గించవచ్చు. పాట్లోంచి టీ కప్పులోకి వంపి అందించింది. టీ సిప్ చేస్తూ ఆమె వైపు చూశాను. నాకంటే చిన్నదే. చక్కటి గులాబీ రంగు ఒళ్ళు, తేనె రంగు కళ్ళు, కలువరేకుల్లాంటి అందమైన సొగసైన కళ్ళు కావవి. వెన్నెల నింపుకున్న కళ్ళు, మమతను ప్రసరించే కళ్ళు. నాకు టీ చాలా అలవాటు. అరగంటకో కప్పు తాగుతుంటాను అంది క్రిస్టీనా. అపరిచిత్వాన్ని పరిచితం చేసుకోవటానికి ప్రయత్నం. నాలో లేనిది ఆమెలో ఉన్నది ధైర్యం, కలుపుగోలుతనం. టీ తాగాక నిజంగానే కాస్త తెరిపిన పడ్డాను. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. గోదావరి ప్రాంతంలో ఒక టౌన్ మాది. నా పేరు శాంత అన్నాను. ఆంధ్ర అంటే మీరు మాట్లాడేది తెలుగు భాష కదూ? మా దేశంలో నేను పనిచేసే హాస్పిటల్లో ఒక తెలుగు డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర కొద్దిగా తెలుగు నేర్చుకున్నాను అంది ఉత్సాహంగా. ఆంధ్రేతరుడైన ప్రధానమంత్రి ఒక వాక్యం తెలుగులో అపశృతులతో మాట్లాడితేనే పొంగిపోయే జనాల్లో ఒకదాన్ని కదా. అలాగా. నిజంగానే సంతోషించాను. నేను ఎక్కువగా చదువుకోలేదు. ఇంగ్లీష్ అంత బాగా రాదు అన్నాను. నేను మాట్లాడుతున్న దానిలో వ్యాకరణ దోషాలు దొర్లటం నాకే తెలుస్తోంది. పర్వాలేదు. ఒకరి మనసులో భావాలు మరొకరికి అర్థమయ్యేటట్లు చేయటమే భాష పరమార్థం. మీ భావం అర్థమవుతున్నప్పుడు అందులో దోషాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఆవిడ స్వరం మారింది. మాటలు విరిచి స్పష్టంగా పలుకుతోంది. ఒక తెలుగు పత్రికలో మీరిచ్చిన ఇంటర్వ్యూ చదివాను. నన్ను చాలా కదిలించింది. అందుకే వచ్చాను అన్నాను. తెలుగు పత్రికలోనా? నేను తమిళ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన మాట నిజమే. దాన్నే అనువదించి వేసుంటారు. మా అమ్మాయి జెన్నిఫర్ గురించి కూడా రాశారు కదూ? అవును. మీ పాప. అదే జెన్నిఫర్ కోసం తెచ్చాను. ప్యాకెట్ అందించాను. ఇది చెక్క బొమ్మ. ఏనుగు అంబారి. కొండపల్లి అని ఆంధ్రాలో ఒక ఊళ్ళో చేస్తారు. ఓ, థ్యాంక్ యూ. జెన్నీ స్నానం చేస్తున్నట్లున్నది. తనకి ఇలాంటివంటే చాలా ఇష్టం. అంత దూరం నుంచి వచ్చారు. సంతోషం. కానీ కానుకలు దేనికమ్మా? అలా అనకండి. ఏదో చిన్న కానుక. నా సంతోషం కోసం. మీకెంతమంది పిల్లలు? అడిగింది క్రిస్టీనా. ముగ్గురు. చెప్తుంటే కంఠం వణికింది. అందులో ఎవరైనా హ్యాండిక్యాప్ అంటే వికలాంగులు. సారీ, ఇలా అడగకూడదనుకుంటాను. పర్వాలేదు. కానీ అలాంటిదేమీ లేదండి. నా ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆవిడ అనుమానం అర్థం అయ్యింది. రిసెప్షనిస్ట్ లాగా నేను పిల్లని పెంపకానికి ఇవ్వటానికి వచ్చాననుకుంటుంది. ఆవిడ అనుమానం తీర్చాలనిపించింది. మా ఎదురింట్లో వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అందులో బాబు వికలాంగుడు. నడవలేడు. అన్నీ మంచం మీదే. ఆ ఒక్కడిని చూసుకోవటానికి వాళ్ళు చాలా అవస్థపడుతుంటారు. సరైన నిద్ర కూడా ఉండదు. వాళ్ళ బాధ చూశాక అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి బిడ్డలు వద్దు అనిపిస్తుంది. అలాంటిది మీరు వికలాంగురాలైన ఒక పాపను పెంచుతున్నారు. మరో పాపని అలాంటి దాన్నే పెంచుకోవాలనుకుంటున్నారు. అందులో మీ గొప్ప హృదయం తెలుస్తోంది. అందుకే మిమ్మల్ని, మీ జెన్నీని చూడాలని, ఆ పాపని మీరెలా పెంచారో తెలుసుకోవాలని వచ్చాను. మనసులో మాట చెప్పి ఊపిరి పీల్చుకున్నాను. కష్టపడ్డానన్న మాట నిజమే కానీ అందులో నా గొప్పతనం ఏమీ లేదు శాంత. మానవ జన్మ ఎత్తాను. జీవితం సార్థకం చేసుకోవటానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అది వదులుకోకూడదనుకున్నాను. అంతే. వృత్తిరీత్యా నేను నర్సుని. కాబట్టి పాప అనారోగ్యం, అవిటితనం,
నన్ను భయపెట్టలేదు అంది క్రిస్టీనా. ఈ పాపని మీరు ఈ దేశం నుంచే తీసుకెళ్లారన్నారు. నిజమేనా? అవును. 12 ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా ఇండియా వచ్చాను. దాదాపు 10 మందిం కలిసి ఒక బృందంగా వచ్చాము. ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం చూశాక కలకత్తా వెళ్ళాం. తర్వాత డార్జిలింగ్‌లో 4 రోజులుండి తిరిగి వస్తుంటే ఎవరో చెప్పారు. కాశీ అనే ప్రదేశం హిందువులకి గొప్ప పుణ్యస్థలమని. అది చూద్దామని బెనారస్ చేరుకున్నాం. అక్కడే నా స్నేహితురాలికి జబ్బు చేసింది. అపెండిసైటిస్. వెంటనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. నేను నర్సుని కాబట్టి తనతో పాటు ఉండిపోవాల్సి వచ్చింది. మిగతా వాళ్ళు కోణార్క్ వెళ్లారు. నేను పూర్తిగా హాస్పిటల్‌లో ఉండిపోయాను. అప్పుడే చూశాను ఈ పాపని. ఏడాది వయసుంటుంది. పోలియో అటాక్ అయినందువల్లనేమో సరిగ్గా ఎదుగుదల లేదు. ఆస్మాతో నానా అవస్థ పడుతోంది. ఊపిరి పీల్చుకోలేక ఆయాసంతో రొప్పుతోంది. అందులో బాగా జ్వరం. స్నానం చేయించక ఎన్ని రోజులయ్యిందో. శరీరం అంతా మురికి పట్టి జుట్టు అట్టలు కట్టిపోయింది. ఇవన్నిటికీ తోడు కంటికి గాయం. గడ్డకట్టిన రక్తాన్ని కూడా నర్సులు సరిగ్గా శుభ్రపరచలేదు. గంగ ఒడ్డున వదిలివేసిన అనాథ అట. ఏ క్షణంలోనైనా చచ్చిపోతుందిలే అని అనుకుంటున్నారు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. తీసుకొచ్చి మేము తీసుకున్న స్పెషల్ రూమ్‌లో పెట్టుకున్నాను. ముందు ఒళ్ళు శుభ్రం చేసి బట్టలు మార్చాను. జ్వరానికి మందులు తెప్పించి వేశాను. కంటికి బ్యాండేజీ వేశాను. ఏ పక్షో పొడిచినందువల్ల కన్ను గుడ్డిదయిందన్నారు డాక్టర్. మరో 2 రోజులకి జ్వరం తగ్గింది. కానీ పాప పుట్టుకతోనే చెవిటిదని తెలిసింది. అందుకే గంగ ఒడ్డున వదిలేసి ఉంటారా తల్లిదండ్రులు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్సులు, డాక్టర్లు తీసుకెళ్ళి గంగలోనే పడేసేటట్లున్నారు. నాకా పాపను చూస్తే ముచ్చటేసింది. చావుతో పోరాడి గెలిచింది. ఎంత చేదు మందులైనా గటుక్కున మింగేది. ఎన్ని ఇంజెక్షన్లు చేసినా కిక్కురుమనేది కాదు. ఒంటి కంటితో జాలిగా చూసేదంతే. ఆ పాపని నేను దత్తత చేసుకుంటాననగానే అందరూ నన్నో పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. అనాథలే. ఆరోగ్యంగా ఉన్న పాపలు ఉన్నారు. చూపిస్తాం అన్నారు. నేనే ఒప్పుకోలేదు. వాళ్ళని ఎవరైనా పెంచుకుంటారు. లేదా వాళ్ళే ఎలాగైనా బ్రతుకుతారు. పాపని దత్తత చేసుకుని స్వీడన్‌కి తీసుకెళ్ళిపోయాను. దాదాపు 2 ఏళ్ళు కష్టపడ్డాను. రాత్రి పగలు శుశ్రూష చేశాను. పోలియోకి మందులతో పాటు వ్యాయామం చేయించాను. చెవికి ఆపరేషన్ చేయించటంతో వినగలిగింది. దాంతో మాట్లాడటం నేర్చుకుంది. మందులతో ఆస్మా తగ్గిపోయింది. పూర్తిగా ఆరోగ్యవంతురాలైందని చెప్పలేను. కానీ చాలా వరకు నయం అయింది. నేను నర్సును కాబట్టి ఇవన్నీ చేయించటం నాకు సులభమే అయింది. ఇప్పుడు తన పనులన్నీ తనే చేసుకుంటుంది అంది క్రిస్టీనా. చదువు విషయం అడిగాను. బాగా చదువుతుంది. వీళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ క్లాస్‌లో తనే ఫస్టు. అదీ కాకుండా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. దానికి వేరే స్కూల్‌కి పంపుతున్నాను. బాగా పెయింట్ చేస్తుంది. మీరు పెళ్లి చేసుకోలేదా? అడిగాను. ఆమెను మిస్ అని చదవటం గుర్తుకు వచ్చి. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారే? క్రిస్టీనా నవ్వింది. మా దేశంలో పెళ్లికి పెద్ద ప్రాముఖ్యం లేదు శాంత. పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉండొచ్చు. పిల్లల్ని కనొచ్చు. పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరిది. ఏ కారణం వలనైనా జన్మనిచ్చిన వాడు పిల్లల పోషణ భారం వహించకపోతే ప్రభుత్వం అతని మీద యాక్షన్ తీసుకుంటుంది. అది లేనప్పుడు ప్రభుత్వమే పిల్లల బాధ్యత తీసుకుంటుంది. పోషణకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఇదివరలో నాకు చాలామంది మగ స్నేహితులు ఉండేవారు. కానీ పాపని దత్తత చేసుకున్నాక నా దృష్టి అటువైపు లేదసలు. వాళ్ళ జాలి చూపులు, సానుభూతి కూడా నా జెన్నీకి అవసరం లేదు. జెన్నీ పెద్దదయింది కదా! అందుకే మరో పాపని తీసుకెడదామని వచ్చాను. కానీ మళ్ళీ ఈ దేశానికే వచ్చారు. మళ్ళీ వికలాంగురాలైన అమ్మాయే కావాలనుకుంటున్నారని పుస్తకంలో రాశారు. చెప్పానుగా శాంత, అక్కడ పిల్లల బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే వహిస్తుందని. వాళ్ళని పెంచుకోవాల్సిన అవసరం లేదు.
అర్థం చేసుకున్నాను. ఇక్కడ ప్రభుత్వానికే కాదు, కొందరు తల్లిదండ్రులకే ఇలాంటి పిల్లలు అవసరం లేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. వినసొంపుగా ఉందో ఆ స్వరం. తల త్రిప్పి చూశాను. అప్పటికే స్నానం చేసి నీట్‌గా తయారై వచ్చింది. రంగు కాస్త తక్కువే కానీ ముఖం కళగా ఉంది. రింగులు తిరిగిన జుట్టు పోనీటైల్ కట్టుకుంది. లేచాక ఎంత తిట్టినా గంట వరకు ముఖమైనా కడుక్కొని నా చిన్న కూతురు గుర్తుకు వచ్చింది. జెన్నీ నడిచి వస్తుంటే చూశాను. కాళ్లకు వేసుకునే పట్టీ బూట్లని కొద్దిగా ఈడుస్తూ నడుస్తుంది. ఎడమ కన్ను సగం మూసుకుపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. చెవిలో మిషన్ ఉంది. గుడ్ మార్నింగ్ బేబీ. క్రిస్టినా పాపని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. పక్కనే కూర్చోపెట్టుకుంది. ఆమె ప్రతి చేష్టలో మాతృప్రేమ, మమత ప్రతిబింబిస్తున్నాయి. ఆంటీ తెలుగు వాళ్ళమ్మా, నమస్కారం చెప్పు అంది క్రిస్టీనా. రెండు చేతులు జోడించి నమస్కారం ఆంటీ, మీ పేరేమిటి అంది జెన్నీ. నా కంట నీరు తిరిగింది. ఎంత శ్రమపడినా ఆరోగ్యవంతులైన నా పిల్లల్లో ఇలాంటి క్రమశిక్షణ అలవర్చలేకపోయాను. నా పేరు శాంత. గాడ్ బ్లెస్ యూ జెన్నీ అన్నాను. అంతకంటే ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆంటీకి నువ్వు వేసిన బొమ్మలు చూపించమ్మా అంది క్రిస్టీనా. జెన్నీ ఉత్సాహంగా లేచి లోపలి గదిలోకి వెళ్ళింది. వికలాంగులను పెంచుకోవటానికి కావలసింది ఓపిక, ధైర్యము శాంత. మీ ఎదురింటి వాళ్ళకి చెప్పు, భగవంతుడు ఈ పిల్లలకి చేసిన అన్యాయానికి బాధపడి మరొక రకంగా వాళ్లకు నిగూఢమైన శక్తులిస్తాడు. ఆ హిడెన్ టాలెంట్ని గుర్తించి వాళ్లను ఆ రంగంలో ప్రోత్సహించాలి. ముఖ్యంగా కావలసినదేమిటంటే తల్లిదండ్రులే తమ దురదృష్టానికి అహర్నిశలు విచారిస్తూ కూర్చోకూడదు. వాళ్లే అలా చేసినప్పుడు పిల్లల్లో సెల్ఫ్ పిటీ మొదలవుతుంది. అదే వాళ్లను మరింత బలహీనపరుస్తుంది. క్రిస్టీనా చెప్పుకుపోతుంది. నేను కష్టపడి 9 నెలలు మూసి బిడ్డలను కనలేదు శాంత. కానీ మాతృప్రేమను పంచటానికి సొంత బిడ్డలే కానవసరం లేదు. ఆప్యాయతను, అనురాగాన్ని పంచివ్వటం స్త్రీలలో సహజ గుణం. ప్రతి స్త్రీ తనలోని ఈ మమతను తన, పరాయి అన్న భేదం లేకుండా పిల్లలకు పంచి ఇవ్వగలిగితే భావితరాల పౌరులు వసుదైక కుటుంబాన్ని ఏర్పరుస్తారు. నాతో పాటు లక్షలాది మంది తల్లులు వినవలసిన పాఠం పెళ్లి కాని పిల్లల్ని కనని ఓ మాతృమూర్తి చెబుతోంది. మాతృత్వానికి అర్హత పెళ్లి, భర్త కారని, మమతను పంచే హృదయం మాత్రమేనని నిరూపిస్తోంది. నాకు గొంతెత్తి అరవాలనిపిస్తుంది. మాతృస్థానానికి, మాతృప్రేమకు అత్యున్నత స్థానాన్నిచ్చిన గొప్ప మతం మాది. ప్రపంచంలో ఏ దేశంలోనూ తల్లి బిడ్డల అనుబంధం ఇంత ఉన్నత స్థాయిలో ఉండదని గర్వించే జాతి మనది. బిడ్డను కనలేని స్త్రీని గొడ్రాలని బిరుదునిచ్చి ఆమె జీవితం వ్యర్థం అని నిరూపించే గొప్ప సంప్రదాయం మాది. తలకొరివి పెట్టడానికి కొడుకే కావాలని పుట్టిన ఆడపిల్లలను కించపరిచి మరో తల్లి కన్న మగబిడ్డను దత్తత చేసుకుని సంతృప్తి పడే గొప్ప ఆచారం మాది. మాకు చదువుల దేవత ఒక స్త్రీ, ధనానికి అధిపతి మరొక స్త్రీ. కానీ కన్నబిడ్డలలో పుత్రుడికి మాత్రం ఆధిపత్యం ఇచ్చి చదువులోనూ, ఆస్తిలోనూ, చివరకు పెట్టే తిండిలోనూ వివక్షత చూపించి ఆడపిల్లలను కించపరిచే సంస్కృతి మాది. ఆడపిల్లలకు పెళ్ళే ముఖ్యం. ఏదో రకంగా ఎంతో కొంత డబ్బు ఇచ్చుకుని పెళ్లి చేసి వదిలించుకుంటే చాలని భావించే అభ్యుదయం మాది. మా మాతృమూర్తులు కేవలం తాము కన్న బిడ్డల్నే ప్రేమిస్తారు. అందుకే కోడళ్లను చంపో, ఆత్మహత్య చేసుకునేలా చేసో తమ అహాన్ని తృప్తిపరుచుకుంటారు. ఈ దేశంలో స్త్రీని పూజిస్తాం అని గర్వంగా పైకి ఎలుగెత్తి చాటుతూ మమ్మల్ని మేము వంచుకుంటూ ఎదుటి వారిని వంచిస్తూ తృప్తి పడతాం. ఎందుకు కంటున్నామో తెలియకుండా పిల్లల్ని కంటున్న మాతృమూర్తుల్లారా, జనాభా పెరిగితే ఓట్లు పెరుగుతాయనే ఈక్వేషన్ మాత్రం తెలిసిన రాజకీయ నాయకుల్లారా, మా సంస్కృతి, సభ్యత అతి గొప్పది. స్త్రీని పూజించే పుణ్యభూమి మాదని ఎలుగెత్తి చాటే సంప్రదాయవాదులారా,
ఈ దేశానికి, ఈ జాతికి చెందని ఈ స్త్రీ దగ్గర మమత అంటే ఏమిటో తెలుసుకోండి. మాతృత్వానికి భాష్యం నేర్చుకోండి. ఆంటీ, జెన్నీ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను. తను వేసిన బొమ్మల ఆల్బం పట్టుకొచ్చింది. పక్కన కూర్చుని ఒక్కొక్కటి చూపించి దాని గురించి చెబుతోంది. చాలా వరకు ప్రకృతి దృశ్యాలే. ఆ చిన్న వయసులో ఆ ఒక్క కంటికే కనిపించిన ప్రకృతి రమణీయతను సజీవంగా చిత్రీకరించింది. ఇవి రెండు ఇండియా గురించి వేసినవి. రెండు చిత్రాలను చూపించింది. ఒకటి నెహ్రూ పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యం. రెండోది తల్లి ఒడిలో పడుకుని చిరునవ్వులు చిందిస్తున్న పాప ఇది. ఆ తల్లి చీర కట్టుకుంది. మెడలో మంగళసూత్రాలు, నల్లపూసలు. పాప వాటితో ఆడుకుంటున్నది. జెన్నీని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాను. ఒకసారి మీ బాత్రూమ్ వాడుకోవచ్చా అడిగాను. ఓ, షూర్. క్రిస్టీనా లోపలికి తీసుకెళ్ళింది. పక్క గదిలో ఎదురుగా ఒక ఫోటో. జెన్నీ ఏడాది వయసులో ఉన్నప్పటికీ బహుశా క్రిస్టీనా దత్తత తీసుకుంటున్నప్పుడుదే ఉండొచ్చు. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను. పంపు పూర్తిగా తిప్పాను. ఆ చప్పుడులో బయటకు వినిపించదని నమ్మకం కలిగాక రెండు చేతులతో ముఖం కప్పుకున్నాను. అణువు చీలితే విస్ఫోటనం, గుండె పగిలితే రుధిరం. ఉద్వేగాన్ని గుండెలో అణచిపెట్టి చిరునవ్వుల మేకప్ వేస్తే చిలిపి ఆత్మ కొంటె కంటకంతో తెలికి చెలగాటం ఆడుకుంది. చిరునవ్వు చెరిగిపోయింది. బద్దలైన హృదయాన్ని నిశ్శబ్దపు ముసుగులో బంధించి ప్రవహిస్తున్న రుధిరాన్ని రంగు తుడిచేసి కళ్ళ నుంచి నిష్క్రమింపచేయటంలో విజయాన్ని సాధించాను. గతించిన కాలం కళ్ళ ముందు పైశాచిక నృత్యం చేస్తుంది. కాలానికి కళ్ళెం వేయలేను. గుండె వాకిట చల్లిన కెంపు కళ్ళాపిపై అందంగా రంగవల్లులిక అల్లలేను. ఇన్నాళ్ళు ఈ జగతి నా ముంగిట ముగ్గులు చూసి ఎంత అందమైన ఇల్లు అనుకుంటుంది. కానీ ఈరోజు నా గుండె తలుపుల్ని తెరుస్తాను. ఇన్నాళ్ళు బంధించబడ్డ చేదు నిజం ఎంత కుళ్ళు కంపు కొడుతుందో మీ ముందు బయట పెట్టుకుంటాను. నన్ను అసహ్యించుకుని పారిపోయే ముందు ఒక చిన్న విన్నపం. నా పరిస్థితిని మీరైనా అర్థం చేసుకోండి. ఆత్మశాంతి లేక పిశాచమై తిరుగుతున్న నా గతానికి కొంతైనా నిష్కృతి కలగనివ్వండి. 12 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న కన్నబిడ్డ ప్రాణాలతో ఎదురు పెడితే అపరిచితురాలిగా నటించి దుఃఖాన్ని పైకి రానివ్వకుండా అదిమిపెట్టి నవ్వుతూ మాట్లాడి గొప్ప నటినయ్యాను. కానీ నాలో ఆవేదన, బాధ, గిల్ట్ అన్నీ కన్నీళ్ల రూపంలో మీ ముందు ప్రవహించనివ్వండి. ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఎంతో ఆశతో ఎదురు చూసిన మూడో బిడ్డ కూడా ఆడపిల్లే కావటం అందరినీ బాధ పెట్టింది. మనవడిని చూడాలన్న అత్తగారి రుసరుసలు ఎక్కువయ్యాయి. దానికి తగ్గట్టుగా పుట్టినప్పటి నుంచి పాపకి అనారోగ్యమే. మందులు, తాహతును మించిన ఖర్చులు, భర్త చికాకు. దీన్నెందుకు పుట్టించావురా అని భగవంతుడిని రోజు తిట్టుకోవటమే. శ్రద్ధ తీసుకోక పోలియో ఎఫెక్టు. ఆ దుఃఖంలో ఉండగా రిట్రెంచ్మెంట్లో భర్త ఉద్యోగం పోవటం. ఇది పుట్టిన వేళ విశేషం అని అందరి ఏసడింపు. అదే నిజమేనన్నట్టు ఆరోగ్యంగా ఉన్న మామగారి అకాల మరణం. ఆ బాధ నుంచి తేరుకోకముందే పాప చెమిటి, మోగ అనే డాక్టర్ చెప్పటం. ఇంటిల్లిపాది ఏడ్పులు. ఎవరి మీదో తెలియని కసి. దాన్ని గొంతులునివి చంపేయాలన్నంత కోపం. ఆ రోజు నాకింకా గుర్తు. మామగారి చివరి కోరికపై ఆయన అస్థికలు గంగలో కలపటానికి వెళ్ళాం. ఉదయం కార్యక్రమం ముగిసింది. రాత్రి తిరుగు ప్రయాణం. సాయంత్రం ఉన్నట్లుండి పాపకి బాగా జ్వరం, ఆస్మా అటాక్ వచ్చాయి. కళ్ళు తేలేసింది. దగ్గర ఏదో హాస్పిటల్ ఉందని చూపించి తీసుకొస్తానని తీసుకెళ్లారాయన. దాని అనారోగ్యంతో అప్పటికే విసుగెత్తిపోయిన నేను సామాన్లు సర్దటంలో మునిగిపోయాను. రైలుకి ఇంకో గంట టైం ఉండగా ఒట్టి చేతులతో తిరిగి వచ్చారాయన. డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. కానీ లాభం లేదన్నారు. గంటో 2 గంటలో బ్రతికితే గొప్ప అన్నారు. అడ్మిట్ చేసుకోలేదు. తీసుకెళ్లి పొమ్మన్నారు. మరి పాపేది అడిగాను. గంగ ఒడ్డున వదిలేసి వచ్చాను అన్నారు నిర్లిప్తంగా.
అదేమిటి ఇంకా బ్రతికుండగానే భయంగానే అన్నాను. శాంత, ఆ బిడ్డ భారాన్ని మనం మోయలేం. ఈ ఒక్క బిడ్డ గురించి మిగతా ఇద్దరికి చాలా అన్యాయం చేస్తున్నాం. దీని మందుల ఖర్చుతో వాళ్ళిద్దరికీ కనీసం కడుపు నిండా తిండైనా పెట్టగలం. ఒక్కసారి ఆలోచించు శాంత. అసలే ఆడపిల్ల. అవిటిది, చెవిటిది, మూగ. దానికి చదువు చెప్పించలేం. కట్నమిచ్చి పెళ్లి చేయలేం. మన తర్వాత అది మిగతా వాళ్ళకి భారమవుతుంది. బ్రతికుండి రోజు రోజు చచ్చే కంటే అదిలా ఒక్కసారి చచ్చిపోవటం నయం కదా. డాక్టర్లు గంటలన్నారు. పవిత్రమైన గంగానది ఒడ్డున దాని ప్రాణం ఇప్పటికే పోయుంటుంది. దాన్ని ఎదురుగా పెట్టుకుని క్షణాలు లెక్క పెట్టుకుంటూ చావుకి ఎదురు చూడటం మన వల్ల కాదు. లే, లేచి స్నానం చెయ్యి. రైలుకి టైం అవుతుంది అన్నారు. మనం ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అన్నాడు కవి. టైంకి వచ్చే రైలు తప్పిపోకూడదని ఒక ప్రాణిని బలి చేసిన దుస్థితి. నేను తల బాదుకుని ఏడవలేదు. ఎందుకు ఇలా చేశారని నిలదీయలేదు. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఆ చేదు నిజం జీర్ణం చేసుకున్నాను. దారిద్ర్యం మమతను, మానవత్వాన్ని కూడా జయించింది. నా కడుపు కోత కంటే నేను కన్న మరో ఇద్దరి పసివాళ్ల ఆకలి బాధ ముఖ్యం అనిపించింది. కన్నబిడ్డ చావుకి సవతి తల్లిగా ఆ క్షణానే నేను చచ్చిపోయాను. తలారా స్నానం చేశాను. నా బిడ్డ జ్ఞాపకాలను కూడా కాశీలో వదిలి ఇల్లు చేరుకున్నాం. పాప చనిపోయిందని చెప్పాం. నెల తిరిగేసరికల్లా మా వారికి మళ్ళీ ఉద్యోగం దొరికింది. అది పోయింది, శని కూడా పోయింది అన్నారంతా. నా గుండెల్లో రంపపు కోత. కానీ పెదవి దాటలేదు. చేసిన తప్పుకి పరిస్థితుల ప్రాబల్యం అని సరిపెట్టుకుని ఆత్మవంచనతో తృప్తి పడాల్సిన లోయర్ మిడిల్ క్లాస్ గృహిణిని. నాకు మళ్ళీ గర్భం వచ్చింది. నాలో భయం. చేసిన పాపానికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో. అదృష్టవశాత్తు పుట్టింది బాబు. అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. తప్పు చేశామేమో అన్న భావం మాలో తగ్గింది. భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించాడనుకున్నాం. వారం రోజుల క్రితం ఎవరింటికో వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా ఓ పత్రికలో క్రిస్టీనా ఇంటర్వ్యూ చదివాను. నాలో ఏదో అనుమానం. ఆలోచించి చూస్తే తేదీలు కూడా సరిగ్గా సరిపోయాయి. అప్పటినుంచి నాలో అంతర్మథనం. ఇప్పుడేం చేయాలి? నా భర్తకి చెప్పాలనుకున్నాను. కానీ వివేకం నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. చెప్పినా ఏం చేస్తాడు? చేసిన తప్పుని 10 మందిలో ఒప్పుకుని పాపని ఇవ్వమని అడుగుతాడా? లేదు. మా ఆర్థిక పరిస్థితి అలాంటి అవకాశాన్ని ఇవ్వదు. ఎక్కడో ఓ చోట సంతోషంగా ఉంది చాలెద్దు అంటాడు. ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడతాడు కూడా. ఆలోచించాక నాకొక్కటే అనిపించింది. క్రిస్టినాను, ఆ పాపని చూడాలి. మాతృప్రేమ పెళ్ళుబికి కాదు. కన్న కడుపు ఆక్రోశంతోటి కాదు. ఆమె సుఖంగా ఉందని చూసి తృప్తి పడటం కోసం, అంతకంటే కాదు. కన్నబిడ్డ కాళ్ళు పట్టుకుని తల్లి నన్ను క్షమించు అని అడిగే ధైర్యం లేదు. అమ్మా, ఈ బిడ్డ నా బిడ్డ. నేను మృత్యుదేవతకి ఆహారంగా వేస్తే కాపాడి ప్రాణం పోసిన దేవతవు. నా కన్నీటితో నీ కాళ్ళు కడిగి పాప ప్రక్షాళన చేసుకొనివ్వు అని క్రిస్టీనాను వేడుకోవటానికి కాదు. ఏ పరిస్థితుల్లో మేము ఆ పని చేశామో తెలిస్తే వాళ్ళు అర్థం చేసుకుని మమ్మల్ని క్షమించవచ్చు. ఆ రకంగా నా పాపానికి కొంత నిష్కృతి లభిస్తుంది కూడా. కానీ అలా జరగకూడదు. క్రిస్టీనా, జెన్నీలను క్షమాపణ కోరకుండానే నేను చేస్తున్న ఈ నేరం తెలిసి చేస్తున్న మరో పాపం. ఆ నేరం నాకు ప్రతిరోజు గుర్తుండాలి. ఎవరికి ఏమీ చెప్పుకోలేక నేను కుళ్ళి కుళ్ళి ఏడ్చుకోవాలి. నాలోని ఈ రహస్యం నన్ను చిత్రవద చేస్తుండాలి. కన్నీటి ఛాయలని చన్నీళ్లతో కడిగి చిరునవ్వు పులుముకుని బయటకు వచ్చాను. ఇక సెలవు తీసుకోవటం మంచిదనిపించింది. వెళ్ళొస్తాను. నమస్తే. చేతులు జోడించి చెప్పాను క్రిస్టీనాతో. జెన్నీ నేను తెచ్చిన ఏనుగు అంబారీ తీసి చిత్రం గీస్తుందప్పుడే. వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. చిన్నగా నవ్వింది. తలుపుల వైపు అడుగులు వేశాను. అమ్మా, ఏమిటి పిలుపు? నా రహస్యం బయటపడిందా?
నా గుండెల్ని ఎవరో పిండుతున్నంత బాధ. వద్దు. నాకు ఆ అర్హత లేదు. నన్నెవరూ క్షమించవద్దు. జెన్నీ దగ్గరగా వచ్చి నా చేతికి ఒక ప్యాకెట్ అందించింది. క్రిస్టినా నవ్వుతూ చూస్తుంది. ఏమిటిది? అడిగాను. ఏమీ లేదు. మా తరపున చిన్న కానుక. మన పరిచయానికి గుర్తుగా తీసుకెళ్ళండి. మీ పిల్లలకివ్వండి అంది క్రిస్టినా. థాంక్స్ చెప్పి కదిలాను. శ్రీను నా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. నన్ను చూడగానే అతని ముఖంలో రిలీఫ్ కనిపించింది. వెళ్ళేటప్పుడు ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు. వ్యధ అంతా తిరిగి గుండెల్లో నిక్షిప్తమైపోయింది. మర్నాడు విశాఖపట్నం ట్రైన్ ఎక్కాను. మళ్ళీ ఒంటరితనం. కళ్ళ ముందు ఒకటే దృశ్యం. కాళ్ళు కదల్చలేని నిస్సహాయ స్థితిలో ఒళ్ళు జ్వరంతో పేలిపోతున్న పసిపాప. ఆయాసంతో రొప్పుతూ అమ్మఒడి కోసం పరితపిస్తూ నోటితో చెప్పలేక చేతులలో రారమ్మని సైగలు చేస్తూ కొట్టుకుంటుంటే మీద వాలిన రాబందు చాలా కాలానికి దొరికిన సజీవాహారాన్ని లొట్టలు వేసుకుంటూ తినటానికి ఉపక్రమిస్తూ బాధతో భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆ చిన్ని ప్రాణం అమ్మ కోసం ఆరాటపడుతూ రక్షించమని వేడుకుంటూ కంటి మీద పొడవగానే అది పెట్టిన చావు కేక బహుశా నేను పారిపోతున్న రైలు పూతలో కలిసిపోయి ఉంటుంది. జీవితంలో విషాదాన్ని కూడా సినిమాటిక్గా రంగుల్లో ఊహించగలిగే అధమ స్థితికి దిగజారిన మాతృత్వం. గుండె దిటవుపరుచుకుని ఆలోచనలను మళ్లించాలనే ప్రయత్నంలో జెన్నీ ఇచ్చిన ప్యాకెట్ విప్పాను. పిల్లల కోసం వాచీలు, కొన్ని ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు ఉన్నాయి. జీవితంలో నాకు నేనుగా కొని ఇవ్వలేని వస్తువులు. కంట నీరు తిరిగింది. ఎవరూ చూడకుండా తుడిచేశాను. మరో పెద్ద కవర్ తెరిచాను. జెన్నీ వేసిన తల్లి బిడ్డల చిత్రం. నా పాపాన్ని పరిహసిస్తున్నట్లుగా. అవును, దీన్ని చూస్తుంటే నా తప్పుని ప్రతిక్షణం ఇది గుర్తు చేస్తుంది. చెయ్యాలి కూడా. నేను వేసిన మరణదండనని చిరునవ్వుతో స్వీకరించి నా చిట్టి తల్లి నాకు ఇచ్చిన బహుమానం. చిత్రాన్ని తిరిగి కవర్లో పెట్టబోతుంటే ఉత్తరం కనిపించింది. తీసి చూశాను. టైప్ చేసి ఉంది. శాంతా, నువ్వు ఆంధ్రా నుంచి వచ్చావని చెప్పగానే అనుమానం వచ్చింది. జెన్నీ దొరికినప్పుడు మెడలో దొరికిన తాయెత్తు చూసి, మా తెలుగు డాక్టర్, ఇది తెలుగు లిపి. పాప తెలుగు అమ్మాయి కావచ్చు అన్నాడు. అందుకే జెన్నీకి తెలుగు నేర్పించాను. ఈ పాప నీదని అడగటానికి వచ్చావేమోనని ఆలోచన నన్ను భయభ్రాంతురాల్ని చేసింది. కానీ మాకు నిజం తెలియకూడదని నువ్వు చేసిన ప్రయత్నం హర్షణీయం. ఏ తల్లి కన్నబిడ్డను చూడగానే అలా నిర్లిప్తంగా కూర్చోలేదు. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని కలుషితం చేయకూడదని ఎంత కష్టపడ్డావో, మదన పడ్డావో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. నా అనుమానం నివృత్తి చేసుకోవటానికి పాప చిన్నప్పటి ఫోటో ఎదురుగా పెట్టాను. అది చూడగానే నీ ముఖంలో క్షణం పాటైనా కదిలిన విచారరేఖలు నిన్ను పట్టించేశాయి. నీ సంస్కారానికి నా జోహార్లు. మనిషి పరిస్థితులకు బానిస. దేశకాల పరిస్థితులు, సమాజపు రీతి రివాజులు చెయ్యకూడని పనులు చేయిస్తాయి. జరిగిన దానికి ఎన్నడూ విచారించకు. జరిగేదంతా మన మంచికే అని మీరే అంటారుగా. నువ్వు చేసిన ఆ పని వల్ల నాలాంటి అనాథకు, అభాగ్యురాలికి చక్కటి ఆసరా దొరికింది. జీవితం ఆనందమయం చేసుకునే మార్గం దొరికింది. నీకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. నాది ఒక్క కోరిక. నువ్వు ఆర్థికంగా పేదరాలివే కావచ్చు. కానీ ఇలాంటి బిడ్డలకు 10 మందికి పంచిపెట్టగల మమత, మంచితనం నీలో ఉన్నాయి. నువ్వు చెప్పిన మీ ఎదురింటి అబ్బాయి కథ నిజమే అయితే నీ ప్రేమను ఆ బిడ్డకు పంచడంతో మొదలుపెట్టు. అలాంటి పిల్లలకి సేవ చేయటంలో ఉన్న తృప్తి నీలో గిల్టీ ఫీలింగ్ని పోగొడుతుంది. కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నీ భవిష్యత్ సుఖమయం కావాలని కోరుకుంటూ క్రిస్టీనా. నన్ను క్షమించడమే కాకుండా ఓ త్యాగమైన చేసి క్రిస్టీనా కావలసిన దానికంటే
పెద్ద శిక్షే వేసింది. నాకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఈసారి అది దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. చుట్టూ కూర్చున్న వాళ్ళంతా నా వైపు కుతూహలంగా, భయంగా చూస్తున్నారు. నా కన్నీరు ప్రవాహంలా సాగిపోతూనే ఉంది. క్రిస్టీనా చెప్పిన మార్గం అనుసరించటం మొదలుపెట్టే వరకు బహుశా అదలా సాగిపోతూనే ఉంటుంది. మాతృత్వానికి మరో ముడి. రచన వి. విజయలక్ష్మి. ఈ కథ అభిషిక్తం కథల సంపుటి నుంచి సేకరించటమైనది. రచయిత చిరునామా కానీ ఫోన్ నంబర్ కానీ లభ్యం కాకపోవటం వల్ల ఈ కథ చదివి వినిపించడానికి అనుమతి తీసుకోలేదు. ఈ కథ వినిపించటంపై ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. రచయితకి హృదయపూర్వక ధన్యవాదములు. చాలా మంచి కథ అందించారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోరు కదూ. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.